ఇక రైలు గాల్లో దడ 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 దడ. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏంది భయ్య అంత మాట అన్నావు? ఇప్పుడైనా సపోర్ట్ ఇస్తున్నావు జనాలు. ఇప్పుడు కలిసిన మళ్ళీ గీతా గోవిందం లాంటి సినిమా చేయాలని అడిగిన సినిమా. నాకు అర్థం కాలేదు సార్. మేము కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నాం భయ్య. చూద్దాం నెక్స్ట్ మూవీ ఎలా ఉంటుంది అనేది. అప్పుడే కొత్తగా వచ్చి బ్యాక్ టు బ్యాక్ మీకు ఎవడ్రాయుడు కొత్తగా వచ్చి ఇట్లా కొడుతున్నాను అనుకునే రోజులు. మేము కూడా అది అనుకున్నాం భయ్య, ఎక్కడికి వెళ్ళిపోతాం అనుకున్నాం మేము కూడా. విజయ్ దేవరకొండ సినిమా 100 crores కొట్టింది అని వినాలనుకున్నా అని చెప్పాను. వస్తుంది భయ్య, మనకు కూడా ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా కొడతాం. అలాంటిది మన 4th సినిమాకే మనం 100 crores కొట్టిన రోజు. ఇది కూడా కరెక్ట్ భయ్య. ఆ మీ మీద కొంచెం నీకు సెట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి? వాడే ఉద్దేశంతో అన్నాడు. ఇంకే ఉద్దేశం ఉండ భయ్య, ఆ ఉద్దేశంతోనే అంటున్నాడు. 100 crores కొట్టిన పిల్లోడు మళ్ళీ 200 crores కొడతానని ఓ సినిమాకి చెప్పాడు. ముందే ఎందుకు భయ చెప్పడం అనవసరంగా? కొట్టాక చెప్తే బాగుంటుంది. ముందు చెప్తే ఏం వర్క్ అవుతుంటారు, ఏమంటారు? రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇంకొకరు 200 కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి? 200 కొట్టాలా ఏంటి? 500 కొట్టలేమా ఏంటి? కానీ ఈ రోజు నేను చెప్తున్నా, 200 crores కొడతా అని స్టేట్మెంట్ ఇచ్చి కొట్టకపోవడం తప్పు. కరెక్టే భయ్య, నోడ తప్పేం లేదు. ఇంకా ముచ్చటే పో. నేను 200 crores ఏదో రోజు కొడతాను. మీరు కొడతారు బాబు, కొడతారు, ఖచ్చితంగా కొడతారు. వెళ్ళు. ఇప్పుడు కూడా దీన్ని ఆరోగెన్స్ బల్బు అని అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే అవునా నిజమా అనేటట్టు అంటే అనుకోండి భయ్య, మనకేంటి చెప్పు, మనం తోపుతురం అంతే. ఇది నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్. అరే ఏంట్రా ఇది? అరే ఏంట్రా? కిందికి లాగే వాళ్ళని చూస్తూ ఉంటారు. అంటే నేను ఖాళీగా ఉన్నానా? చూడండి చూస్తూనే ఉన్నాం, ఇక చూస్తాం. కానీ ఇప్పటి వరకు గీతా గోవిందంని బీట్ చేసే సినిమా రాలేదు, చేయలేదు.